వెల్కమ్ టు V3 న్యూస్. లీడర్ కార్యక్రమంలో మనతో ఉన్నారు డాక్టర్ వకులాభరణ కృష్ణమోహన్ గారు, హుజూరాబాద్ నేత. కృష్ణమోహన్ గారు, ఎలక్షన్ ప్రచారం సందర్భంగా ఎక్కువ హామీల వర్షం అనేది హుజూరాబాద్లోనే జరుగుతుంది. అయితే ఇక్కడ దళితుల కోసం, ఓట్ల కోసం అని చెప్పి అందరూ అంటున్నారు. కేసీఆర్ కూడా మా పార్టీ అందుకోసమే ఉంది, మేమేం సన్నాసుల పార్టీ కాదని చెప్పడం జరిగింది. అయితే ఇక్కడ దళితుల కోసం మీరు పథకాలు ప్రారంభించినప్పుడు మిగతా వర్గాల వాళ్ళు అసంతృప్తి చెందరంటారా? ఇప్పుడు అన్ని వర్గాలకు సంబంధించినటువంటి పథకాలు వారు పథక రచన చేస్తున్నారు. ఏ వర్గాలను ఎట్లా ఆదుకోవాలనేటువంటి దాంట్లో వారికి ఒక స్పష్టమైన విధి విధానాలు వారి మనసులో ఉంటాయి. దళితులు అనేటువంటిది శతాబ్దాలుగా, దశాబ్దాలుగా అంటరానితనానికి, వివక్షతకు గురవుతున్నటువంటి వర్గాలు కాబట్టి వారిని ప్రత్యేకమైనటువంటి శ్రద్ధతో అభివృద్ధి చేయాల్సినటువంటి బాధ్యత రాజ్యాంగం మీద ప్రమాణం చేసి అధికారంలో వచ్చిన ప్రభుత్వాల మీద ఉంటుంది. అది దేశంలోనే ప్రభుత్వాలు విస్మరిస్తున్నాయి. వారి పద్ధతులు పోదలుచుకోలేదు. ముఖ్యమంత్రి గారు కొట్లాడి పోరాటం చేసి తెలంగాణ తీసుకొచ్చినటువంటి తెలంగాణలో అన్ని వర్గాలు గొప్పగా ఎదగాలని చెప్పి భావిస్తూ ఉన్నారు. అంతరాలు లేని సమాజం ఏర్పడాలని చెప్పి భావిస్తూ ఉన్నారు. దాన్ని మీరు ఓట్ల కోణంలో ఎట్లా చూస్తారు? దాన్ని ఓట్ల కోణంలో చూడడానికి అవకాశమే లేదు. హుజూరాబాద్లో పైలట్ ప్రాజెక్టు తర్వాత రాష్ట్రం అంతా విస్తరిస్తుంది, అన్ని నియోజకవర్గాల్లో పెడతారు, 1,00,000 కోట్ల వరకైనా పోతానని చెప్పి చాలా స్పష్టంగా చెబుతూ ఉన్నారు. కాబట్టి దాన్ని ఆరంభంలోనే బొండిగబెసి సంపాలనేటువంటి తప్పుడు ఆలోచన చేస్తున్నటువంటి వాళ్ళు మానుకోండి. మేధావులారా ముందుకు రానని కోరుతా ఉన్నాను. మీరు చెప్తున్నది కరెక్టే, దళితులకు ఇవ్వద్దని ఎవరు కూడా అనట్లేదు. ఎందుకంటే వాళ్ళకు ఓట్లకు ఇబ్బంది అవుతుందని తెలుసు. అయితే మిగతా వర్గాల వారు, ఎస్టీలు ఉంటారు, బీసీలు ఉంటారు, వాళ్ళందరూ కూడా అసంతృప్తి చెందే అవకాశం లేదా? కేవలం ఒకే వర్గానికి దళిత బంధు ఇస్తున్నారు, మాకు కూడా 10 లక్షలు ఇస్తే బాగుందనే అభిప్రాయం మిగతా వర్గాలకు రాదంటారు. ఇప్పుడు అన్ని వర్గాల గురించి ఆలోచిస్తారు. నేను చెప్తున్నా కదా, అన్ని వర్గాల గురించి ఆలోచిస్తారు. సమాజంలో ఉన్నటువంటి అన్ని వర్గాలకు కళ్యాణ లక్ష్మి వస్తున్నది. సమాజంలో ఉన్నటువంటి అన్ని వర్గాలకు రైతు బంధు, రైతు బీమా వస్తున్నది. ప్రత్యేకమైనటువంటి రాజ్యాంగబద్ధ రక్షణ ఉన్నటువంటి దళితులకు కానీ, గిరిజనులకు కానీ ఉప ప్రణాళిక నిధులతో పాటు అదనంగా రాష్ట్ర ప్రభుత్వం ఇస్తున్నటువంటి, అమలు చేస్తున్నటువంటి పథకం ఇది. బీసీలకు కూడా కేంద్ర ప్రభుత్వం ₹1 ఇవ్వకపోయినా ప్రత్యేకమైనటువంటి ఆలోచన దృక్పథంతో అనేక పథకాలు అమలు చేస్తూ ఉన్నారు. అవన్నీ కూడా ముందుకు పోతాయి. అత్యంత వెనుకబడిన వర్గాలకు సంబంధించి ఆర్థిక ఫెడరల్ కార్పొరేషన్ పెట్టి దాని ద్వారా కూడా అత్యంత వెనుకబడిన వర్గాలను ఆదుకునే ప్రయత్నం చేస్తూ ఉన్నారు ముఖ్యమంత్రి గారు. కిస్తీలతో, పూచికత్తుతో సంబంధం లేకుండా చిన్న చిన్న కులాలన్నిటికీ చాలా మందికి 50,000 రూపాయలను నేరుగా చెక్కించినటువంటి సందర్భాలను మనం గతంలో చూసాం. అవన్నీ అమలైతాయండి. ఆ పథకాలన్నీ ముందుకు వస్తాయి. ఒక్క పథకంతో అవుతాడా? ఇంత పెద్ద పోరాటం చేసి రాష్ట్రం తెచ్చి 7 సంవత్సరాలు ఇంత గొప్పగా తీర్చిదిద్దుతున్నటువంటి ముఖ్యమంత్రి గారికి ఒక పథకం అమలు చేస్తే ఇతర సామాజిక వర్గాలు ఎట్లా దీన్ని ఏం చేస్తాయనేది ఆలోచించకుండా అమలు చేస్తారా? కాబట్టి అంత చిన్నగా భావించాల్సిన అవసరం లేదు. ముఖ్యమంత్రి గారికి అన్ని తెలుసు. దారిద్ర్య రేఖ దిగువన ఉన్నటువంటి వాళ్ళకు, పేద వర్గాలకు, మధ్యతరగతి ప్రజలకు, మధ్యతరగతి నుండి ఇంకా ఎదుగుతున్నటువంటి వర్గాలకు, అన్ని వర్గాల యొక్క సమతుల్యాన్ని పాటిస్తూ పథక రచన చేసి అమలు చేసి ఒక బంగారు తెలంగాణ నిర్మాతగా ఇవాళ ముఖ్యమంత్రి గారు ముందుకు పోతున్నారనే విషయాన్ని ఎవరు మర్చిపోయినా, ఎవరు విమర్శలు చేసినా వారు మాత్రమే తప్పులో పడతారనేటువంటిది గమనించాలని చెప్పి నేను మనవి చేస్తా ఉన్నాను. కృష్ణమోహన్ గారు, ఇక్కడ చాలా సోషల్ మీడియాలో కాస్త అల్చల్ చేస్తున్న వార్త ఏంటంటే, ఎక్కడైతే ఉప ఎన్నిక జరుగుతుందో అక్కడ పథకాలు వస్తాయి అని కొంతవరకు మీరు రాజీనామా చేయండి అని మా ఎమ్మెల్యేలను కోరుతున్నారు ప్రజలని చెప్పే వాదనలు కనిపిస్తున్నాయి. అందులో ఎంతవరకు వాస్తవం ఉంది? నిజంగానే ఉప ఎన్నిక వస్తే పథకాలు అమలవుతాయి అంటారు? ఇప్పుడు సోషల్ మీడియా, సామాజిక మాధ్యమం అనేటువంటిది అసాంఘిక మాధ్యమంగా మారిపోతున్నది. ఏ విమర్శలు చేయాలి, ఏ విమర్శలు చేయకూడదు అనేటువంటిది. ఎందుకంటే మేధావులో అంటే సమాజంలో నాలెడ్జ్ ఉన్నటువంటి వాళ్ళు సమాజాన్ని చైతన్యవంతం చేసే ప్రయత్నం చేయాలి. అచేతనంగా మార్చడము లేదా తప్పుడు సమాచారం ఇచ్చి వ్యవస్థ మీద ఒక వ్యతిరేకతను తీసుకొచ్చే ప్రయత్నం చేయడం ఎంతవరకు సమంజసం? నాగార్జున సాగర్లో ముఖ్యమంత్రి గారు చాలా వరాలు ప్రకటించాడు, 400 కోట్ల వరాలు ప్రకటించాడు, డబ్బులన్నీ రిలీజ్ చేసిండు. రేపు 2వ తేదీన దాని గురించి సమీక్ష చేయబోతున్నాడు. సాగర్ పోతున్నాడు ముఖ్యమంత్రి గారు. ముఖ్యమంత్రి గారు అంటే ఊరికే మాటల మనిషి, చేతల మనిషి. ఏ మాట ఇస్తే ఆ మాట కట్టుబడతాడండి. కాళేశ్వరం కనపడతలేదా? నీళ్ళు వస్తలేవా? లక్షల మెట్రిక్ టన్నుల ప్యాడీ కొనడం లేదా? ఇవన్నీ కళ్ళకు కనపడతలేవా? 24 గంటల కరెంటు కనపడతలేదా? కళ్యాణ లక్ష్మి, షాది ముబారక్ కనపడతలేదా? రెసిడెన్షియల్ పాఠశాల కనపడతలేవా? వాటి మాటలేనా ఇవన్నీ?
కాబట్టి ఊరికే చేతగానోళ్ళు, పనికి మాలినోళ్ళు, పని లేనోడు ఏదో ఒకటి బట్ట కాల్చి మీద పడేయాలి, పైశాచిక ఆనందం పొందాలి. ఏందండి సామాజిక మాధ్యమం అంటే? సమాజంలో చైతన్యం తీసుకురావాలి. అసాంఘిక మాధ్యమంగా మారుతుందని చెప్పి నేను విమర్శ తెలుసుకున్నా. సమాజాన్ని భ్రష్టు పట్టించడానికి సామాజిక మాధ్యమం, సోషల్ మీడియా పేరిట ఒక వికృత చేష్టలకు వ్యవస్థగా మారుతూ ఉన్నది. ఇంటర్నెట్, అంతర్జాలం అనేటువంటిది సమాజాన్ని చైతన్యం వైపు తీసుకుపోవాలి. అంతర్జాలం ఏమవుతుంది? అంతర్జాలం అనేటువంటిది ఒక అభూత కల్పనను సృష్టించేటటువంటి, అసహనాన్ని సృష్టించేటటువంటి, గందరగోళాన్ని సృష్టించేటటువంటి మాధ్యమంగా మారిపోయింది. కృష్ణమోహన్ గారు, ఇక్కడ హుజురాబాద్లో చాలా అభివృద్ధి కార్యక్రమాలు ఇప్పుడు మీరు దగ్గరుండి చేస్తున్నారు. టీఆర్ఎస్ నాయకులు, మంత్రులు కూడా అక్కడే మోహరించి చేస్తున్నారు. ఈటల రాజేందర్ వాదన ఏంటంటే, నేను రాజీనామా చేసినందుకే ఇవన్నీ పథకాలు ఇక్కడికి వచ్చాయి, దానివల్లనే ఇవన్నీ పథకాలు అమలవుతున్నాయంటారు. ఈ క్రెడిట్ ఈటల రాజేందర్కి పోద్దా, లేదంటే టీఆర్ఎస్ పార్టీకి వెళ్తుందా? కరెక్టే. ఎందుకంటే రాజేందర్ గారు రాజీనామా చేయడం వల్లనే కళ్యాణ్ లక్ష్మి, షాదీ ముబారక్ ప్రారంభమైంది. వారు రాజీనామా చేయడం ద్వారానే రైతు బంధు, రైతు బీమా వచ్చింది. వారు రాజీనామా చేయడం ద్వారానే రెసిడెన్షియల్ పాఠశాలలు వచ్చాయి. వారు రాజీనామా చేయడం ద్వారానే ఎంపీసీ కార్పొరేషన్ వచ్చింది. వారు రాజీనామా చేయడం ద్వారానే మా బండ శ్రీనివాస్ ఎస్సీ కార్పొరేషన్ చైర్మన్. కరెక్టే. దళిత బంధు కూడా వారు రాజీనామా చేయడం ద్వారానే వచ్చింది. కాబట్టి ఊరికే తప్పుడు మాటలు మాట్లాడి, తప్పుడు ఆరోపణలు చేసి, ఇంత పెద్ద క్రియాశీలంగా తెలంగాణ ఉద్యమంలో కీలక భూమిక వహించి ఇవాళ తప్పుడు పనులతో బయటికి పోయినటువంటి రాజేందర్ గారు చేసేటటువంటి తప్పుడు ఆరోపణలు ఎవరు నమ్ముతారండి? మీరు పాదయాత్రలు చేస్తూ ఉంటే ఏ ఊరు వాళ్ళు ఆ ఊరిలో ఉండడం లేదు. ఎక్కడి నుంచో జనాలను సమీకరించుకొని ఊరికైనా ఇచ్చిన వాళ్ళకే స్పీచ్లు కొట్టుకుంటూ తిరుగుతాడు. ప్రజలే కదిలి రావడం లేదు. ఆయన చుట్టూ ఎవ్వడు తెల్లారి వరకు మొత్తం రావడం లేదంతా పట్టిదని చెప్పి మొత్తం టీఆర్ఎస్ వైపే మలవడుతున్నాడు. నేను తప్పు చేసినా అని చెప్పి నిన్నటిదాకా ఆయన ఎంబడు ఉన్నాడు, ఇవాళ ఎవ్వడు లేడు. నేనే గెలిపించినా అన్న ఒక ఎంపీటీసీ లేడు, జడ్పీటీసీ లేడు, సర్పంచ్ లేడు. నిన్నటిదాకా కొంతమంది ఉన్న వాళ్ళు కూడా టీఆర్ఎస్కే వచ్చేసి మళ్ళీ తప్పు పని చేస్తున్నాం అని చెప్పి. కాబట్టి జన సమీకరణ చేసుకుని డబ్బులు ఉన్నాయని చెప్పి వాళ్ళ ముందర ప్రసంగించిన వాళ్ళ ముందరే ప్రసంగించుడు. జమ్మికుంట పోతే జమ్మికుంట ప్రజలు ఉండరు, ధర్మారం పోతే ధర్మారం ఉండడు, కోలాపురం పోతే కమలాపురం ఉండడు. ఎక్కడి నుంచో జన సమీకరణ తీసుకొచ్చుకొని నిలబెట్టుకోవడం, వ్యాన్లలో తీసుకొచ్చి వాళ్ళకే స్పీచ్లు కొట్టడం, ఏదో ఆరోపణలు చేయడం, కొన్ని చిన్న ఛానళ్ళను కొనుక్కోవడం, వాళ్ళ ముందు మాట్లాడడం తిరుగుతూ ఉంటే నేను చేయబట్టి వస్తున్నాయని చెప్పుకునేటువంటి మాటల్లో ఉన్నటువంటి సత్యం హైదరాబాద్ ఎన్నికకు సంబంధించి పూర్తి ఏర్పాట్లు ఇంకా నోటిఫికేషన్ రాకపోయినా రాజకీయ వాతావరణం ఒక్కసారిగా వేడెక్కింది. తెలంగాణ రాష్ట్రంతో పాటు దేశవ్యాప్తంగా దానిపైనే దృష్టి పెట్టింది. మొదట్లో మిమ్మల్ని నేను ఇంటర్వ్యూ చేసిన ఆ సందర్భంలో మీ పేరు చాలా ప్రముఖంగా వినిపించింది. కృష్ణమోహన్ గారే క్యాండిడేట్ అయ్యే అవకాశం ఉందని మొదట్లో ఈటల రాజేందర్ రాజీనామా చేసిన సమయంలో. కానీ ఇప్పుడు కొత్త పేర్లు తెరపైకి వస్తున్నాయి. కొత్త నాయకులు, వివిధ పార్టీల నుంచి వచ్చిన నాయకుల పేర్లు, అవి కేసీఆర్ దృష్టిలో ఉన్నాయో లేదో తెలియదు, కానీ మాధ్యమాల్లో మాత్రం విపరీతంగా హల్చల్ చేస్తున్నాయి. అంటే మీ డోర్స్ క్లోజ్ అయినట్టే అనుకోవచ్చు అంటారా? ముందు నేను అభ్యర్థిని కాదు. ఏదన్నా ఉంటే మా అధ్యక్షుల వారికి నేను చెప్పుకుంటాను. ఆ అభ్యర్థనను క్లోజ్ డోర్ మీటింగ్లో వారు ఎప్పుడైనా నాకు అవకాశం ఇస్తే వారి దగ్గరికి వెళ్ళి నాకు ఏం కావాలో నేను రిక్వెస్ట్ చేసుకుంటాను. నేను మాధ్యమంలో చెప్పదలుచుకున్నాను. కాబట్టి నా డోర్స్ ఓపెన్ కాలేదు, నా డోర్స్ క్లోజ్ కాలేదు. మీరు ఇతర రాష్ట్ర పార్టీల నుంచి వస్తున్నారు అనేటువంటి మాట చెప్తూ ఉన్నారు. ఈ పార్టీ రాజకీయ శక్తుల పునరేకీకరణ జరగాలి. ఒక్కొక్క శక్తి, ఒక్కొక్క వ్యక్తి ఒక శక్తి లాంటి వాడు. రమణ గారు వచ్చిందంటే తెలుగుదేశం పార్టీ అధ్యక్షుడిగా, మాజీ మంత్రిగా, పార్లమెంటు సభ్యుడిగా, ఒక పద్మశాలి సామాజిక వర్గానికి సంబంధించిన బలమైన నాయకుడిగా ఆ పార్టీని వదిలి ఈ పార్టీలో కలుస్తానని వారు స్వచ్ఛందంగా వచ్చారు. నేను బేషరతుగా వచ్చినాను వారే చెప్పుకున్నారు. తర్వాత పెద్దిరెడ్డి గారు కూడా అదే పద్ధతిలో చెప్పుకున్నారు. కౌశిక్ నిన్నటి వరకు 2018లో పోటీదారుడైన పరిణామ క్రమంలో తెలంగాణ అభివృద్ధిలో బేషరతుగా వచ్చిన ఆయన కూడా చెప్పుకుంటున్నాడు. ఇంకా ఎంతమందినా కలవచ్చు. ఇప్పుడు రాజకీయ పార్టీలో ఉన్నటువంటి వాళ్ళు ఆ రాజకీయ పార్టీని వదిలి ఈ పార్టీలోకి రావడం అనేటువంటిది వారికి వారి భావస్వేచ్ఛకు సంబంధించినటువంటిది. వచ్చినంత మాత్రాన వాళ్ళు అభ్యర్థులు అవుతారు లేదా అభ్యర్థులు కారు అనేటువంటిది మనం చెప్పలేము. ఎందుకంటే అది ముఖ్యమంత్రి గారి యొక్క, మా పార్టీ అధ్యక్షులు శ్రీ కల్వకుంట్ల చంద్రశేఖరరావు గారి పూర్తి స్వేచ్ఛకు అందుబాటులో ఉండేటువంటి అంశం. అనేకమైనటువంటి పరిశీలనలు చేసి అభ్యర్థిని ఎంపిక చేస్తాను. నేను మళ్ళీ చెప్తా ఉన్నా, నేను కథనాల్లో నా పేరు బహుళంగా ప్రచారం కావచ్చు, పత్రికల్లో రావచ్చు, ఎలక్ట్రానిక్ మీడియాలో రావచ్చు, అనేక మంది నా ఇంటర్వ్యూలు చేయవచ్చు. ఎందువల్లంటే 2009లో నేను పోటీ చేశాను, స్వల్ప తేడాతో ఓడిపోయాను. బీసీ నాయకుడిగా నాకు ఉండేటటువంటి బహుళ ప్రచారం ఉంది. నిరంతరం ప్రజా జీవితంలో ఉంటున్నాం. ఇవాళ హుజురాబాద్ స్థానికుని కాబట్టి
హుజరాబాద్లో ఉప ఎన్నికలు జరుగుతున్నప్పుడు ఆ పార్టీలో ఉన్నటువంటి సీనియర్ నాయకుడిగా నా పేరు ప్రచారంలోకి రావడం వేరు, నేను అభ్యర్థిని చెప్పుకోవడం వేరు. అందుకోసమే మళ్ళీ స్పష్టంగా చెప్తున్నా, నేను అభ్యర్థిని కాదు, నేను అభ్యర్థిని అవుతా అని చెప్పి ఏ నాయకులు కూడా నాకు చెప్పలేదు. నేను ఆశిస్తే, నా మనసులో ఏమన్నా ఉంటే, అది ఏదైనా కావచ్చు, నేను ముఖ్యమంత్రి గారు నాకు ఒకవేళ అపాయింట్మెంట్ ఇస్తే వారి సమక్షంలో నా మనసులో ఉన్న మాట చెప్పుకుంటేనే తప్ప ఈ రోజు కూడా ఉప ఎన్నికకు నాకు ఎలాంటి సంబంధం లేదు. క్రియాశీల కార్యకర్తగా నేను పనిచేస్తున్నా, హుజరాబాద్ వాడిగా తిరుగుతున్నా. టీఆర్ఎస్ పార్టీ గెలవడం ఎందుచేత అవసరం అనేటువంటిది నాదైనటువంటి పద్ధతుల్లో ప్రజలకు చెప్పే ప్రయత్నం చేస్తున్నానే తప్ప ఒక ఆశావాహిగా టికెట్ కోసం ప్రయత్నం చేయడం లేదు. ముఖ్యమంత్రి గారు ఏమి నిర్ణయం తీసుకున్నా పూర్తి స్థాయిలో దానికి కట్టుబడి పనిచేయడమే ఒక కార్యకర్తగా నా పని. కృష్ణమోహన్ గారు, కేసీఆర్ గారు వ్యూహం రచించడంలో చాలా దిట్ట తెలంగాణ రాష్ట్రంలోనే. ఎందుకంటే మనం హైదరాబాద్ ఎమ్మెల్సీ స్థానాన్ని చూసినప్పుడు అసలు ఈ సీటు అసలు టీఆర్ఎస్కు దక్కది అనుకున్న సందర్భంలో వాణీదేవిని గారిని తీసుకొచ్చి గెలిపించడం జరిగింది. అలాగే అనూహ్యంగా తెరపైకి హుజూరాబాద్ అభ్యర్థి కూడా వచ్చే అవకాశం ఉందంటున్నారు. అంటే మీరు హుజూరాబాద్కి చెందిన వ్యక్తిగా ఎవరైతే బాగుంటుందని మీ మనసులో ఉందండి? రాజనీతిజ్ఞుడని, అపర చాణక్యుడని కూడా అంటారు వారిని. వాణిదేవి గారు పెట్టిన విధానం కానీ, నాగార్జున సాగర్లో భగత్ ఎంపిక కానీ, అక్కడ రాజేశ్వర రెడ్డి గారి ఎంపిక కానీ, లేదా అన్ని ఎన్నికల్లో కూడా ముఖ్యమంత్రి గారు ఏ పద్ధతిలో ఎంపిక చేస్తారనేటువంటిది వారి దగ్గరనే ఆ విధి విధానాలు వారిదైనటువంటి పద్ధతిలో ఎంపిక చేయడం అనేటువంటిది ముఖ్యమంత్రి గారికి ఒక గొప్ప, అది ఒక దార్శనికమైన దృష్టి. కాబట్టి హుజరాబాద్ ఎన్నికలో కూడా ఆ విధంగానే వారు ఎంపిక చేస్తారు. మేమంతా కార్యకర్తలు, వారు ఎవరిని సూచిస్తే వారి వెంబడెళ్ళి వారి గెలుపు కోసం పనిచేయడమే తప్ప తదనుగుణంగా మా యొక్క అర్హతలను బట్టి, మాకు రానటువంటి అవకాశాల మేరకు, మాకున్నటువంటి పరిస్థితులను బట్టి మమ్మల్ని కూడా పరిశీలించండి అని చెప్పి వేడుకోవడం మినహా ఇంకొకటి ఉండదు. కాబట్టి ముఖ్యమంత్రి గారే అభ్యర్థి నిర్ణయిస్తాడు. మీరు ఖచ్చితంగా ఆ అభ్యర్థి చాలా గొప్పవాడుగా వర్తిస్తాడు. గెలుపు బావుట కూడా టీఆర్ఎస్ అభ్యర్థి గెలుస్తాడు. ఇవాళ రాజేందర్ గారి ప్రచారాలన్నీ, ఈ హైప్ అంతా కూడా మా అభ్యర్థి ఎంపికైన తర్వాత అధపాదానికి పోతే రాజేందర్ గారి యొక్క మొత్తం ఏముంటారు. అందుకో ముందే ప్రచారం చేసుకుంటున్నారు. ఎమ్మెల్యేకు నియోజకవర్గంలో ఉన్నటువంటి ఇంచు నీకు తెలుసు, ఎక్కడ ఏ సమస్య ఉందో నీకు తెలుసు, ఏ గ్రామంలో ఏ మోరున్నది, ఏ గ్రామంలో లైట్లు లేవు, ఏ గ్రామంలో ఇంద్రమయ్య మన డబుల్ బెడ్రూమ్లు కట్టలేదు అనేది నీకు తెలుసు. మళ్ళీ పాదయాత్ర ఎందుకు అంటే నువ్వు తిరగలేదా? ఇది వరకు అభివృద్ధి మీద దృష్టి పెట్టలేదా? నీకు అసలు నియోజకవర్గం లేదా, అవగాహన లేదా? నువ్వు గొప్ప నాయకుడివే కదా, ప్రజల్లో మమేకమై రాజేంద్ర అన్న పెళ్లిళ్ళు చేసిండు, రాజేంద్ర అన్న అది చేసిండు, రాజేంద్ర అన్న కష్టాన్ని చూసిండు, రాజేంద్ర అన్న ఇది చూసిండు అని చెప్పుకున్నావు కదా. మరి ఈ రాజేంద్ర అన్నకు నియోజకవర్గంలో ఉన్న బాధలు తెలివయా? నియోజకవర్గంలో ఉన్న అభివృద్ధి చెందని ప్రాంతాలు తిరేవా? నియోజకవర్గం ప్రజలకు రాజేంద్ర అన్న తెలియదా? ఎందుకోసం పాదయాత్ర చేస్తున్నావు? కాబట్టి నీకు భయం, ఎక్కడ ఓడిపోతున్నావు, ఎక్కడ ఏమవుతుందో. నేను ఒకనాడన్నా మొత్తం కాన్స్టిట్యూన్స్ అంతా కలియ తిరగపోతే, అన్ని గ్రామాలు పోకపోతే, ప్రజలను కలవకపోతే అనేటువంటి భయభ్రాంతులకు గురై ఈ అభివృద్ధి సంక్షేమ పథకాలు ముఖ్యమంత్రి గారి ప్రభావం ముందు నేను ఎక్కడ కొట్టుకుపోతున్నా అనేటువంటి భయాందోళన వల్ల నువ్వు పాదయాత్ర చేస్తున్నావు. అంతకు మించి ఏం లేదు. రేపు ముఖ్యమంత్రి గారు ఏ అభ్యర్థిని పెట్టినా ఆ అభ్యర్థి గెలుపు బావుట అనేటువంటిది 100% వాస్తవం. మీరు ముఖ్యంగా ఏదేదో మాట్లాడతారు. రాజేందర్ గారు ఎంతగానో నిన్నటిదాకా మా ఎమ్మెల్యే గారు, మా మంత్రి గారు, నియోజకవర్గానికి సంబంధించిన ఎమ్మెల్యే దగ్గర, మంత్రి దగ్గర పోమా? మేము అనేక సమస్యల మీద పోతాం, తప్పనిసరి పోతాం. నాకే కాదు, పార్టీలో అందరితో సత్సంబంధాలు కలిగినాయి. ఉద్యమాన్ని నుండి మొదటి కీలకమైన నాయకుడు కదా. ముఖ్యమంత్రి గారు అవకాశం ఆయనకి ఇచ్చిండు. ఆయన జడగొట్టుకొని వాళ్ళ సర్వనాశనం చేసుకొని రోడ్ల మీద పిచ్చోడి మాదిరిగా తిరుగుతున్నాడు. కానీ అంత అవకాశం ఎవరికి వచ్చింది చెప్పండి? దాన్ని అనవసరంగా భ్రష్టు పట్టించేసుకున్నాడు. అది చూసి మేము బాధపడుతున్నాం. అరే ఎందుకు ఇట్లా చేసుకున్నాడు పిచ్చోడు? ఇంత పెద్ద నాయకుడు, తెలంగాణ రాష్ట్రాన్ని తీసుకొచ్చిన నాయకుడు, ముఖ్యమంత్రి ఉన్నాడు. ఒక మంచంలో తిని ఒక కంచంలో తిని ఒక మంచంలో తిన్నంత గొప్ప అవకాశం నీకు ఇస్తే నువ్వు ఆయనకు దూరం అవుతావా? ఇవాళ ప్రజలు ఎట్లా దాన్ని సహిస్తారు చెప్పు? అదిగాక మీరు జమున గారి గురించి మాట్లాడారు. పాపం వారికి అవగాహన రాహిత్యం, ఏదో అందరూ ఆయన దగ్గర చెందలాడుకుపోయే బాపతిగా లెక్క నన్ను కూడా భావించింది కావచ్చు. అదే చెప్పమనండి రాజేందర్ గారిని. జమున గారు వారు మాట్లాడుకొని ఉంటారు కదా నా మీద విమర్శలు చేసిన తర్వాత. పత్రికల్లో, నేను ఎలక్ట్రానిక్ మీడియాలో కూడా నేను కూడా మాట్లాడినా కదా. కాబట్టి దాని మీద నేను ఏం మాట్లాడాలి?
ఇక తప్పుడు ఆరోపణలు బట్టగాల్సి మీదేయడం, ఏదో కొంచెం నిజాయితీగా నిబద్ధతగా బతుకుతున్నా కదా వీని కథం పట్టియాలని చెప్పి ఓ ఆరోపణ చేశారు. అభ్యర్థి ఎవరైతారు ఎవరు కాదని ముఖ్యమంత్రి గారు నిర్ణయిస్తారని నేను పదే పదే చెప్తా ఉన్నా. వాళ్ళు ఏదో భ్రమించుకొని నా మీద ఆరోపణలు చేయడం, మిమ్మల్ని నిండమొంచి మిమ్మల్ని అన్ని తీవ్ర సర్వనాశనం చేసినటువంటి వాళ్ళని గాలి కొదిలేసి నాలాంటి వాళ్ళ మీద విమర్శ చేయడం ఎంతవరకు సమంజసం? అంటే ఒక బీసీ బిడ్డనా, ఒక చిన్న కులాలకు సంబంధించినటువంటి వాడినా, నీకు నిండమొంచినటువంటి ఎంతమంది నువ్వు వాళ్ళని ఏమనగలుగుతున్నావు? ఏమైనా వాళ్ళ మీద విమర్శలు చేయగలుగుతున్నావా? అంటే వాళ్ళు పెద్దోళ్ళనా? కాబట్టి ఈ వివక్షత మంచిది కాదు. దీన్ని ఇప్పటికైనా మానుకోవాలి. ప్రజాస్వామ్యంలో ప్రజలే తుది నిర్ణయితం. వారి యొక్క ఆశీస్సుల కోసం మీరు ప్రయత్నాలు చేసుకోవాలి తప్ప ఊరికనే తప్పుడు ఆరోపణలు చేసి ఒక నిబద్ధతగా ఒక నిజాయితీగా బతుకుతున్నటువంటి నాలాంటి వాడి మీద కూడా కువిమర్శలు చేయడం ద్వారా మీరే పలచనైపోతారు. నేను దాని గురించి ఎక్కువ మాట్లాడదలుచుకోలేదు. థ్యాంక్ యూ కృష్ణమోహన్ గారు. మీరు మీ టీఆర్ఎస్ నాయకుడిగా మీ అనుభవాన్నంతా రంగరించి హుజూరాబాద్లో తిరుగుతున్నారు. మీలాంటి బీసీ నాయకులు ఉద్యమ నేతగా ఉన్నారు. మీలాంటి బీసీ నేత వాయిస్ అసెంబ్లీలో వినిపించాలని చాలామంది యువత కూడా కోరుకుంటుంది. అది ఎప్పటికైనా సాధ్యం అవ్వాలి. మాలాంటి వాళ్ళు కూడా మీతో కలిసి తిరిగాము. అప్పట్లో కూడా మీ వాయిస్ అందరి కోసం పనిచేసే మీలాంటి వాళ్ళ వాయిస్ కేసీఆర్ ఒకవేళ మీకు అవకాశం కల్పిస్తే ఖచ్చితంగా మీకు అసెంబ్లీలో మాట్లాడే అవకాశం రావాలని V3 కోరుకుంటుంది. ఇది ఈరోజు లీడర్ కార్యక్రమంలో కృష్ణమోహన్ గారితో ఇంటర్వ్యూ. V3 న్యూస్, లక్ష్యం సమాజహితం.